నమస్తే అందరికీ. నేను పాయింట్‌లోకి వస్తాను. కొత్త వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. అదే బాబా వ్యాపారం అండి. అంటే 50,00,000 ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 50,00,000 ఉద్యోగాలు, తర్వాత 1,00,00,000, తర్వాత 2,00,00,000 ఉద్యోగాలు. మీరేం చేయగలిగింది రోజు నాకు భజన చేస్తే చాలు. ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ నీళ్ళు, మంచి ఎంటర్‌టైన్‌మెంటు. మనిషికి కావాల్సింది ఏంటండి? ఆహారం, నీళ్ళు, గాలి అవి నేను ఇస్తాను. సో దీనికోసం 100 ఎకరాలు ఇవ్వడానికి మన ఫాలోవర్ ఒక ఆయన ఉన్నారు. మాగాని ఇస్తానన్నారు ఆయన. సో ఆ 100 ఎకరాలు మనం తీసుకొని ఆ 100 ఎకరాల చుట్టూ ముందు ఇల్లులు నిర్మించుకుంటాం. ఇల్లులు నిర్మించుకొని మధ్యన మీరు గ్రౌండ్ చూస్తున్నారు కదా, మధ్యన మనం నా ఆశ్రమం నిర్మించుకుంటాం. మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఫ్రీ ఫుడ్, ఎంటర్టైన్మెంట్. ఇదిగో ఏఐతోని ఇబ్బందులు ఉండవు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని బాధ ఉండదు, యుద్ధాలు వస్తున్నాయన్న బాధ ఉండదు. పొద్దున్న లెగిస్తే రాత్రి వరకు హ్యాపీ, ఆరోగ్యం, మంచి మంచి మంచి. సో మతం మత్తులో ఉన్న దేశాన్ని బయటికి తేవడం కష్టం. సో మతం మత్తులో ఉన్న దేశాన్ని మనం క్యాష్ చేసుకోవడమే ఈజీ. ఎందుకంటే 1000 బాబాలు 2,00,000 కోట్లు సంపాదించారండి జస్ట్ ఈ నలుగురు కలిపి. మీరు నిత్యానంద స్వామి దగ్గర 10,000 కోట్లు ఉన్నాయండి. ఆసారాం బాపు దగ్గర 11,000 కోట్లు, రామ్దేవ్ బాబా వీళ్ళందరి దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎవరైనా వీళ్ళు ఏమైనా చెమటూర్చి సంపాదిస్తున్నారా లక్షల కోట్లు, వేల కోట్లు? ఎందుకు అంటే సింపుల్, బాబా రూపాయి పెట్టుబడి పెట్టకుండా కోట్లు వ్యాపారం. అంతవరకు ఎందుకు? మన అఘోరి మనం తన్ని తమిళీసాం, కేసులు పెట్టి జైల్లో పెట్టాం అఘోరి, ఆ వర్షిని అఘోరి హిందీలో పెద్ద బాబా అయిపోయాడు. ఇప్పుడు ఆయన రోడ్డు మీద వెళ్తుంటే పువ్వులు, కాయలు, ఒబ్బో దండలు. ఎందుకంటే నార్త్లో మతం చాలా పిచ్చిగా ఉంటారు. చదువులేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నార్త్లో. వాళ్ళందరూ అమ్మో నాగసాధువు అంట హోమాలు పూజలు అబ్బాయికి చేస్తున్నారు. ఇంతమంది చేస్తుంటే అసలు యాక్చువల్గా నాకు కరోనాకు ముందు ఈ ఐడియా ఉండేది, మనం బాబా కింద అవతారం చెందుదామని. కానీ బాబా కింద అవతారం చెందితే ఫేమ్ అయ్యాక చెందడం వేరు. ఫేమస్ అయిపోయాను. ఇప్పుడు నేను ఫేమస్ అయిపోయాను. ఈ మతాన్ని, ఈ ఫేమ్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఏం తప్పు చేయట్లేదు, పొద్దున్న లెగిస్తాం. ప్లాన్ ఎలా ఉంటుందంటే, మీరు మీ ఇళ్ళల్లో ఉంటారు, 50,00,000 మంది మీకు పొద్దున్న టిఫిన్ చేసేస్తారు మన ఆశ్రమంలోనే. 50,00,000 మంది ఫ్రీ ఫుడ్. 7 గంటలకు టిఫిన్ అయిపోయాక 8 గంటల నుంచి 9 గంటల వరకు నేను మధ్యన కూర్చొని గ్రౌండ్ చుట్టూ మీరు కూర్చుంటారు. నేను గ్రౌండ్ మధ్యన కూర్చొని ఉపన్యాసం ఇస్తాను. మీరు ఫోన్లోని ఆ ఉపన్యాసం చూడాలి. ఎందులోని? యూట్యూబ్లోని. ఇప్పుడు 50,00,000 మంది యూట్యూబ్లో చూస్తే ఎంత వస్తుంది? గంట ఉపన్యాసం, 8 నుంచి 9 వరకు ఉపన్యాసం. ఎంత? మినిమం 2 కోట్లు జనరేట్ అవుతుంది 50,00,000 వల్ల చూడడం వల్ల. 2 లక్షలు జనరేట్ అవుతుంది. మనంతో పాటు ప్రపంచం అంతా చూస్తారు. ఇంగ్లీష్లో చెప్తాను కాబట్టి, మనకు వచ్చినా రాకపోయినా చెప్పేది ఇంగ్లీష్లో, అందరూ చూస్తారు, ప్రపంచం అంతా చూస్తారు. సో ఆ విధంగా మనీ జనరేట్ అవుతుంది. మనీ జనరేట్ అయిపోయాక తర్వాత 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు చిన్న చిన్న పూజా కార్యక్రమాలు, మొక్కలు, ఆకులు, అలమలు, ప్రకృతి పూజలు అనేసి కొత్త రకం సిస్టమ్ అనమాట. అది చేద్దాం. ప్రకృతి పూజ అయిపోయాక మళ్ళీ 12 నుంచి 1 గంట లంచ్ బ్రేక్. మంచి మనం పండించుకున్న ఆర్గానిక్, కెమికల్ లేని పంటని మనమే హ్యాపీగా తిని మంచి మంచి కూరలతో ఎంజాయ్ చేసి మళ్ళీ 1 గంట నుంచి 2 వరకు ఫేస్బుక్. అప్పుడే నిద్రపోకూడదు. 1 గంట నుంచి 2 వరకు ఆ తినింది అరగాలి. 1 గంట నుంచి 2 వరకు ఫేస్బుక్లో మళ్ళీ వీడియో చేస్తాను. మళ్ళీ మన వీడియో మనమే చూసుకుంటాం. సో మన వీడియో సార్ మన ఫోన్లో అంటే నేను ఇస్తాను, అందరికీ ఐఫోన్లు ఇస్తాను. ఎప్పుడు ఏ సంవత్సరం ఐఫోన్ 17 అయితే ఐఫోన్ 17, 18 అయితే 18, ప్రతి సంవత్సరం నేను మీకు ఇస్తాను. మీరు ఏం కంగారు పడడానికి డబ్బులు అన్నీ నేనే మేనేజ్ చేస్తాను. నేను మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతి తెలివైన వాళ్ళలో నేను ఒకరిని. ఈ బాబాలు 2,00,000 కోట్లు సంపాదించారు, నేను మినిమం 10,00,000 కోట్లు సంపాదించలేనా? వీళ్ళు ఏం తిరిగారు, వీళ్ళకేం తెలుసు అని చెప్పడం వల్ల నాకైతే మంత్రాలు వచ్చు, వేదాలు వచ్చు, రామాయణం మహాభారతం సింగిల్ టేక్లో చెప్పి చూపించాను. నేను చేసి చూపించాను. మరి రామాయణం మహాభారతం ఉపనిషత్తులు ఇన్ని మంత్రాలు, ఇన్ని దేవాలయాలు ఇన్ని చూపించాక నాకు తెలియదు ఎలా సంపాదించాలో. మన ముందే ఇంత వ్యాపారం చేస్తున్నారు, నాకు రాదా ఏంటి? నేను చేసి చూపిస్తాను నా తెలివిని. మీకు డౌట్ రావచ్చు, డబ్బులు ఫండింగ్ అని. 197 దేశాల నుంచి ఫండింగ్ ఎలా తేవాలో తెచ్చి చూపిస్తాను. నాకు అంత టాలెంట్ ఉంది. నా టాలెంట్ మీ అందరికీ తెలుసు. ఎలాటోనైనా గడగడలు ఆడిస్తాను. మన 50,00,000 మంది సైన్యం వెళ్ళింది అంటే షేక్ అయిపోవాలి, రాష్ట్రాలు షేక్ అయిపోవాలా, రాష్ట్ర ముఖ్యమంత్రులు షేక్ అయిపోవాలా, దేశ ప్రధానులు షేక్ అయిపోవాలా. ఏ దేశంకైనా 50,00,000 మంది ఫ్లైట్లో వెళ్తున్నామంటే అబ్బా బుడ్డబాబా వస్తున్నారంటే, అవును నా పేరేంటి అంటే బుడ్డబాబా. ఈ బుడ్డబాబా ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మీ అందరికీ తెలుసు, మా తాతగారి పేరు గోచి బుడ్డారావు.
ఆ గోచి బొడ్డారావులో నుంచి నేను ముందు గోచి తీసుకుందాం అనుకున్నాను. గోచి అంటే కొంచెం అనాక్వర్డ్గా ఉంటుందని బొడ్డ అనే పదాన్ని తీసుకున్నాను. బొడ్డని తీసుకొని బొడ్డ బాబా వేసుకున్నాను. నా వస్త్రధారణ పింక్ రంగులో ఉంటుంది, మొత్తం పింక్ రంగులో ఉంటుంది. కొత్త రకం కాషాయానికి అన్ని కాషాయం ఉంది, ఈ ఈ రంగు ఉంది, తెలుపు ఉంది, గ్రీన్ ఉంది, అన్ని మతాలకు అన్ని రంగులు ఉన్నాయి. నేను సృష్టించే మతానికి, బొడ్డబాబా మతానికి, బొడ్డబాబా ధర్మానికి, బొడ్డబాబా నీతులకి, బొడ్డబాబా సూక్తులకి పింక్ రంగు. నేనే దేవుణ్ణి. నేను మీకు అన్నీ ఇస్తాను, ఫుడ్డు బెడ్ అన్నీ ఇస్తాను. మీ ఫ్యామిలీలు హ్యాపీగా ఉండొచ్చు. మీ పిల్లలు ఏం చదివిస్తే అది చదివిస్తాను. అంతరిక్షంలోకి వెళ్తారన్నా కూడా మనం స్పాన్సర్ చేద్దాం. ధనం మూలం మితం జాగ్రత్త. ఆ డబ్బుని నేను సమకూరుస్తాను. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దానికి తోడు నేను అంటే చిటికేస్తే డబ్బులు ఇవ్వడానికి కొన్ని కోట్ల జనం ఉన్నారు. నేను దేవుణ్ణి అయిపోయాక ప్రపంచ దేశాల నుంచి డబ్బులు తెస్తాను, ఇంకేం కావాలి? సో అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్లో వీడియో చూసేశాక 2 నుంచి సాయంత్రం, జాగ్రత్తగా వినండి టైం టేబుల్, 2 నుంచి సాయంత్రం 5 వరకు నిద్ర. మీ 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 గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్ మధ్యలో నేను ఉంటాను, గ్రౌండ్ చుట్టూ మీరు ఉంటారు, సెక్యూరిటీ. మీరు గ్రౌండ్లోకి వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళి మీరు హ్యాపీగా పడుకుని పోండి. మీరు తిన్నారు కదా, పడుకుని పోండి. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి అందరూ ఆశ్రమం వచ్చేస్తాను. నేను కూడా పడుకుంటాను. ఆశ్రమంకి వచ్చి బిస్కెట్లు, స్నాక్స్ తిని, చగోడీలు, జంతికలు అవి తినుకొని, తర్వాత 5 నుంచి 6 వరకు అయ్యాక 6 నుంచి 8 వరకు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తాం. నేను చేస్తాను, మీరు చూడాలి. మీరే లైక్లు, మీరే కమెంట్లు చేస్తే మనకెవరో ప్రేక్షకులు అక్కర్లేదు. మనకే 50 లక్షల మంది చూస్తే అది చూశారని చెప్పి మిగతా జనం చూస్తారు. సో మనం ఎవరిని అన్యాయం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు. మతాన్ని, ఇది మతం మత్తులో ఉన్న దేశాన్ని కన్నా మనం మతం మత్తులో ఉన్న దేశాన్ని మనం వ్యాపారం చేసుకొని క్యాష్ చేసుకోవడం తప్పలేదు. మనం ఎవరిని తిట్టం, ఏ మతాన్ని పొగడం, ఏ మతాన్ని ఏమనం. మనం రోజు మంచి చెప్పి మనం అందరం హ్యాపీగా ఉన్నాం. సో సాయంత్రం 8 నుంచి ఏం చేస్తామంటే మనం ఫుడ్ తినేస్తాం. ఏది డిన్నర్ చేసేసి, మళ్ళీ ఆశ్రమంలో డిన్నర్ చేసేసి 50 లక్షల మంది తర్వాత నేను ఏకాంత సేవకి వెళ్ళిపోతాను. మీ అందరికీ తెలుసు నేను ఒక ఆటగాని. రాత్రి అయితే నేను ఆటలాడాలి. అదే నా ఎనర్జీ, నా అదే శక్తికి తృప్తికి నిర్వచనం నా ఆటలు. ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం ఆట. అది నా పర్సనల్. సో అది మీకు చెప్పలేను కాబట్టి, మీకు ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి. నేను 9 నుంచి రాత్రి మళ్ళీ నేను ఏకాంత సేవలో ఉంటాను. ఏకాంత సేవ ఎవరు ఏంటి అనేది మీకు అనవసరం. అది మీకు అవసరమా చెప్పండి? మీకు కావాల్సింది ఏంటి? నీళ్ళు, ఫుడ్డు, ఐఫోను, మీ పిల్లలకు చదువులు. అది ఇప్పుడు నేను ఎవరితో ఏకాంత సేవలో ఉన్నాను మీకెందుకు అవసరమా చెప్పండి? మీకు ఏది కావాలో అంతవరకే. అదంతా సీక్రెట్గా ప్రత్యాపారం అది వేరేగా ఉంటుంది. అది ఏకాంత సేవ నేను వేరేగా అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరు నొక్కి అడిగితే కనుక నేను చెప్పలేను. అది అందరూ చేసేదే. మనం ఫుడ్ అన్నీ కావాలి. సర్వేంద్రియాలతో నేను సన్యాసిలాగా ఉంటాను, నేను అబద్ధమాను. నేను ఏదైనా ఓపెన్గా చెప్తాను. అందుకే అందరూ ఇష్టపడతారు కదా, నన్ను ఎందుకు ఇష్టపడతారు? అది సో ఈ విధంగా ఎందుకంటే సైంటిస్టులకి, మంచి చెప్పే వాళ్ళకి ఈ రోజుల్లో లేదు. బెట్టింగ్ చేసే వాళ్ళందరూ బయట ఉన్నారు, హ్యాపీగా ఆడుతున్నారు. బెట్టింగ్ మీద పోరాడేవాడి మీద నుంచి టీవీ ఛానల్ అందరూ నా మీద వేశారు. చూసారా? అదే ఈ కలికాలంలో మనం వ్యాపారం చేయాలి. ఇంకా వన్స్ నేను బాబా అయిపోయానంటే మీరు నమ్ముతారో నమ్మరో, లక్ష్మి, బంగారం సింహాసనం, బంగారంతో బాత్రూములు, అన్నీ బంగారం కుర్చీలు, బంగారం కొన్ని. అరే ఇదిగో పిచ్చోళ్ళు ఉన్నారు అబ్బా, నేను అన్నీ తెచ్చేస్తాను కదా, చిటికలో అన్నీ మొత్తం స్వర్ణ కంకణాలు, ఆ గ్రౌండు, తర్వాత 100 ఎకరాల నుంచి 1000 ఎకరాలు. అబ్బా ఇమాజినేషన్ చేసుకో, నేను చెప్తున్నాను. ఇవన్నీ జరిగే పెద్ద స్వామీజీలు వాళ్ళు సంపాదించుకున్న సంపాదన, డబ్బు, మాయా, అబ్బా సత్యం వీళ్ళు కూడా అరిచింది. నేనేమంటున్నానంటే, నేను విదేశాల్లో చూశాను ప్రత్యాపారాలు ఎలాగున్నాయో, అవన్నీ నాకు తెలుసు. హవాలాలు ఎలా చేస్తున్నారు ఇవన్నీ చూశాను. సో ఇవన్నిటికి నాకు తెలుసు కాబట్టి ఇంత తెలివైనోడిని. నేను బాబా రంగంలో దిగాను అంటే ఈ బాబాలందరూ తుడుపు తిరిగి దండం పెట్టుకోండి. మన లక్ష్యం 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు సంపాదించాలి. అదంతా మీ మీద. నేనేం తీసుకుని రూపాయి కూర, ముక్కులో పొక్కు కూర నాకు వద్దు. అన్నీ మీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్. ఈ 50 లక్షల మీద ఫిక్స్డ్ డిపాజిట్. ఇంకా మీరు మోసం చేస్తారు, దగా చేస్తారు, ఇంకేంటి అన్నీ మీకు ఇస్తున్నప్పుడు మీరు నన్ను ఎందుకు మోసం చేస్తారు? మీ పేర్ల మీద ఆస్తులు కొంటారు, మీ పేర్ల మీద ఇల్లులు కొంటారు, మీ పేర్ల మీద అన్నీ చేస్తారు. మీ ఫ్లైట్ టికెట్ లేటి మళ్ళీ మనం థాయిలాండ్లో, మలేషియాలో, సింగపూర్లో ఒక ప్రపంచ యాత్రికుడిగా మీ అందరినీ తీసుకెళ్తారు. 50 లక్షల మంది ఒక్కసారి థాయిలాండ్ వెళ్తే ఊహించుకోండి. 50 లక్షల మంది ఒక్కసారిగా మలేషియా వెళ్తే ఊహించుకోండి. 50 లక్షల మంది అమెరికా వెళ్తారంటే రాష్ట్ర నాయకులు, ప్రధానులు షేక్ అయిపోతారు. మన బలం ఏంటి? మన జనం.
మన జనం మన బలంతో మనం ముందుకెళ్దాము. నేను మారుస్తాను, దేశాన్ని మారుస్తాను. సార్ మీరు మరి ఎలాగా ఈ మెంబర్‌షిప్ ఎలాగా అంటే ఇదే మీ అంటే నమ్మకస్తులు ఎవరు అంటే ఇప్పుడు నా జాయిన్ మెంబర్‌లో ఉన్నారా? జాయిన్ మెంబర్‌షిప్‌లో రూ. 30, రూ. 20 ఆ జాయిన్ మెంబర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరినీ నేను మెంబర్‌షిప్ కింద చేసుకుంటాను. సో తర్వాత కిందన కమెంట్ ఎవరైతే చేస్తారో జై బుడ్డబాబా అని వాళ్ళని ఫస్టు 50,00,000 మంది. మీరు ఎన్ని మందికి మీకేం కావాలి? మీకు అన్నీ నేను ఇస్తాను అంటున్నాను కదా! నన్ను నమ్మమంటున్నాను. మీరేం రూపాయి ఇవ్వద్దు. మిమ్మల్ని ఎప్పుడైనా నేను మోసం చేశానా? ఎప్పుడైనా నేను ఏదైనా ప్రమోషన్ చేసి వ్యాపారం చేశానా? డబ్బు కోసం ఎప్పుడైనా కక్కుర్తి పడ్డానా? మరి నేను అంత నిజాయితీగా ఉండేటప్పుడు మీరు నన్ను నమ్మడానికి ఇంకేం పోయే కాలం? సో జై బుడ్డబాబా అని కమెంట్ చేయండి. మిమ్మల్ని సభ్యత్వంలో తీసుకుంటాను. సో ఇది కొంచెం టైం పడుతుంది. మొత్తం సిస్టమేటిక్‌గా వచ్చి ఆర్గనైజ్డ్‌గా చేసి అఫీషియల్‌గా యాప్ రిలీజ్ చేస్తాం. మనకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుందాం. తర్వాత ఒక ఐలాండ్ కొనుక్కొని మనందరం అక్కడికి బుడ్డబాబా ఐలాండ్ అని చెప్పి బుడ్డబాబా దేశం అని చెప్పి మనం ఒక కొత్త దేశాన్ని సృష్టించుకుందాం. మన 50,00,000 మందికి, 1,00,00,000 మందికి కొత్త పాస్‌పోర్ట్‌లు, కొత్త విధి విధానాలు, కొత్త భక్తి అబ్బో! నిత్యానంద కైలాస నాగ దేశం ఎలాగో నేను అలాగా. సో చేద్దాం, అన్నీ చేద్దాం. అన్నీ నా తెలివి బాగా విపరీతంగా బుర్రంతా తెలివితో నిండిపోయింది. ఆ తెలివిని మీరు వాడుకున్నోడికి వాడుకున్నంత. డబ్బులే డబ్బులు, హ్యాపీయే హ్యాపీ, ఆనందమే ఆనందం, నవ్వులే నవ్వులు, పువ్వులే పువ్వులు, కాయలే కాయలు, తిన్నోడికి తిన్నంత, వెళ్ళినోడికి వెళ్ళినంత, తిరిగినోడికి తిరిగినంత, డబ్బులే డబ్బులు, డబ్బులు 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 డబ్బులు. జై బుడ్డబాబా, జై బుడ్డబాబా, జై బుడ్డబాబా. బుడ్డబాబా నాయకత్వం వర్ధిల్లాలి, బుడ్డబాబా ఆరోగ్యంగా ఉండాలి, బుడ్డబాబా నవ్వాలి, బుడ్డబాబా ఆనందంగా ఉండాలి. మీరు బుడ్డబాబా జై బుడ్డబాబా అని కొడితే మీ అందరికీ సభ్యత్వంలో నేను తీసుకుంటాను. నా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. అంత హ్యాపీగా ఉంటుంది. మర్చిపోకండి, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ మనకి ఇవే ఆయుధాలు. 70,00,000 మంది ఉన్నారు. వీళ్ళే మన పెట్టుబడి. వీళ్ళని ఇంకా చేసేద్దాం, పెంచేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకే, సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ మనం మన కొత్త ఆశ్రమంలోని కొత్త ప్రపంచంలో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు జై బుడ్డబాబా.